ఇది వచ్చేసి టైల్స్ వేయడం చూసారా, ఓనర్స్ వాళ్ళు టైల్స్ ఎలా వేస్తారు ఏం కదా ఆలోచించకుండా వర్క్ ఇచ్చారు. ఇక్కడ చూడండి ఎంత వచ్చేసి గ్యాపులు వచ్చేసాయో, స్టెప్పులు వేసేసారు. టైల్స్ చూస్తే అంత కాస్ట్ పెట్టుకుని తెచ్చుకున్నారు. వర్క్ వాళ్ళు ఎలా చేస్తారు ఏం కదా చూసి ఆలోచించి వర్క్ ఇస్తే బాగుంటుందని నా ఉద్దేశము. చూడండి ఎంత పెద్ద పెద్ద గ్యాపులు వచ్చాయో. మొన్న కూడా ఆల్రెడీ ఒక ఫుల్ వీడియో పెట్టిన, అది వచ్చేసి 13 పోర్షన్లు. ఇది వచ్చేసి వేరే బిల్డింగ్, కింద ఫ్లోరింగ్ 2x4 వేయాలని పిలిచారు. ఇది చూస్తే వర్క్ ఇక్కడ దేవుని రూమ్ అయితే చూపిస్తాం మీకు. ఇది ఎలివేషన్ చూడండి, స్టెప్ లాస్ట్కి వాకి ముందర స్టెప్ చూడండి కూడా పెట్టేశారు. కానీ వర్క్ అయితే చాలా, ఈ కిందంతా ఫ్లోరింగ్ అంతా వేయాలి 2x4. వర్క్ సరిగ్గా లేదనేసి మనల్ని పిలిచారు. చూసి రేటు మాట్లాడి చూద్దామని. చూడండి టైల్స్ చూస్తే కాస్ట్ పెట్టి తీసుకున్నారు పాపం. ఇవే టైల్సే మనం వేరే ఒక వీడియో ఉంది, ఫుల్ వీడియో, ఆ వీడియో కూడా మీరు చూడండి. సేమ్ ఇదే డిజైన్లో 2 బాత్రూమ్లు వేసాము. ఆ వీడియో కూడా మన టైల్స్ మాస్టర్ తెలుగులో ఉంటుంది, చూడండి కావాల్సింటే. ఆ వర్క్ ఎట్లుందో ఇది వర్క్ ఎట్లుందో. వచ్చేసి దేవుని రూమ్ చూస్తాం. దేవుని రూమ్ వచ్చేసి ఇది దేవుని రూమ్ పగలు కొట్టేసి వేరే మార్చమంటున్నాడు ఓనర్. లేదంటే ఏ టైల్స్ వర్కర్ ఎవరైనా సరే టైల్స్ వేసిన చోట ఒకసారి వెళ్ళి మనం ఒక బిల్డింగ్ 2 బిల్డింగ్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఇలాంటి జరగకుండా టైల్స్ ఖర్చు పెట్టింటారు కాబట్టి రేట్ తక్కువని ఇలా చేస్తే ఇలా ఉంటుంది. మీకు ఆ 13 పోర్షన్ల వీడియో కూడా ఫుల్ వీడియో లింక్ ఇస్తాను. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియో